హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రం రివ్యూతో ఈరోజు మీ ముందుకి మీ సినిమా లోకం. కేడి ది డెవిల్ అంటూ వస్తున్నాడండి ధృవ సర్జా. మరి ఈ చిత్రం సంగతి ఏంటి, ఎటువంటి ఫలితాన్ని అందించింది, నిజంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిందా లేక బోల్తా పడిందా అనేది ఈ రివ్యూలో చూసి తెలుసుకుందాం. ముందుగా చిత్రం విషయానికి వస్తే, చిత్రం పేరు కేడి ది డెవిల్. నటీనటులుగా ధృవ సర్జా, రీష్మా, కిచ్చా సుదీప్, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు నటించారండి. అర్జున్ జన్య సంగీతం, అభినవ్ రావ్ నిర్మాతగా ప్రేమ్ దర్శకత్వంలో విడుదలైనటువంటి ఈ సినిమా మరి ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పించింది అనేది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. సర్కే చునరీ సర్కే అంటూ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసినటువంటి ఒక ఐటమ్ సాంగ్ జనాలందరి నోట్లో నానిందండి. అటువంటి సినిమా నుంచి వచ్చినటువంటి ఈ పాటే ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే మరి ఈ పిక్చర్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూసుకుందాం. అగ్రతారలో సినిమాలు లేకపోవచ్చు, కానీ ఈ వేసవిలో ప్రతి వారం 2-3 చిన్న సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కానీ ప్రేక్షకులపై ఏవి పెద్దగా ప్రభావం చూపించట్లేదు. చిన్న సినిమాలే కాదు, మేము కూడా ఉన్నామని చెప్తూ అనువాద సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒకటే ధృవ సర్జా నటించినటువంటి కేడి ది డెవిల్. అలా కన్నడలో భారీ వ్యయంతో రూపుదిద్దుకున్నటువంటి కేడి ది డెవిల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కింగ్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా కథానాయకుడిగా నటించినటువంటి ఈ చిత్రం పెద్దగా ప్రచార సందడి లేకుండానే ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కాంట్రవర్సీతోటి ఆల్రెడీ ఫుల్గా జనాల్లోకి నానిపోయినటువంటి ఈ సినిమా ప్రత్యేకంగా సినిమా రిలీజ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఒకేసారి ఊడిపడిందండి. కథ విషయానికి వస్తే 1980 దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. సోదరుడు ధర్మ రమేష్ అరవింద్ ఉపాధ్యాయుడైనప్పటికీ తనకి మాత్రం చదువుపై ఆసక్తి లేకపోవడంతో విధిలో కిరోసిన్ డీలర్గా జీవితం సాగిస్తుంటాడు. కాళీదాస్ అలియాస్ కాళీ మన ధృవ సర్జా కొడవలి లక్ష్మి రీష్మాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కుస్తీలో తిరుగులేని యోధుడిగా పేరు తెచ్చుకున్నటువంటి దేవా మన సంజయ్ దత్ అంటే కాళీకి చాలా ఇష్టం. దేవా 25 ఏళ్లుగా ఓ ముఠా నాయకుడిగా కొనసాగుతూ ఉంటాడు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. మరోవైపు ధర్మ స్నేహితుడు అన్నయ్యప్ప వి రవిచంద్రన్ ఎన్నికల బరిలో దిగుతాడు. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దేవా గ్యాంగ్ కాళీ కుటుంబాన్ని మట్టుబెట్టాలని రంగంలోకి దిగుతుంది. అప్పటి వరకు అన్న అంటూ దేవాని ఎంతో ఆరాధిస్తూ తిరిగినటువంటి అమాయకుడైన కాళీ తన కుటుంబం కోసం కత్తి పెట్టక ఏం జరిగింది, ఈ కథలో భైరవ్ మన కిచ్చా సుదీప్ ఎవరు, కాళీ కోసం ఏం చేశాడు తదితర విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నాడు దర్శకుడు. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised. Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear. కథలో ఉన్నటువంటి నాటకీయమైన పరిస్థితుల గురించి చూసుకుంటే, ఇదొక గ్యాంగ్స్టర్ సినిమా. అండర్ డాగ్లా కనిపించే అమాయకుడైన హీరో అత్యంత ప్రమాదకరమైన ఓ గ్యాంగ్స్టర్ని ఢీకొట్టే కథ ఇది. కథనంలో కొత్తదనం ఏం లేకపోయినా చాలా వరకు ప్రేక్షకుడు ఊహకు తగ్గట్టే సాగుతూ ఉంటుంది. రాజకీయ కోణం ఇప్పటికే చూసినటువంటి ఎన్నో సినిమాల్లో లాగా అన్నదమ్ములైన ధర్మ కాళీ మధ్య అనుబంధం, దేవా భార్య సత్య మన శిల్పా శెట్టి పాత్ర కారణంగా ముందు నుంచి డ్రామాతోనే ఈ కథ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొనసాగింపు కోసమని 2 భాగాలుగా సినిమాని చూపించాలి అనుకోవటం వల్ల ఈ డ్రామా కాస్త మాయమైనట్టు అనిపిస్తూ ఉంటుంది.
కథను తెరపై ఆవిష్కరించిన తీరు, బలమైన పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు అక్కడక్కడ ఆసక్తికరంగా అనిపించినప్పటికీ కొనసాగింపు కోసం అట్టిపెట్టుకున్నటువంటి కథ కారణంగా సినిమా సాగతీతగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాళీ, కొడవలి లక్ష్మి ప్రమేయం సుదీర్ఘంగా సాగుతుంది. ఈ రెండు పాత్రలు మాటలు ఆపేసి కాస్త శాంతించాక కథ కుదుటపడినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలోని హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం భయపడుతూ అటు ఇటు తిరుగుతూ సంఘర్షణకు గురయ్యే సన్నివేశాలు మరోసారి సాగతీతలా అనిపిస్తూ ఉంటాయి. ఒక్క పాటుగా తీయాల్సినటువంటి సినిమాని ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఆ ప్రొడక్షన్ని పెట్టినటువంటి బడ్జెట్ తిరిగి పొందాలంటే ఒక్క పాటలో రావడం కష్టం అనే ఉద్దేశంతో కథని ఎడిటింగ్ చేయకుండా సాగదీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం జనాలకి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ద్వితీయార్థంలోని హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం భయపడుతూ అటు ఇటు తిరుగుతూ సంఘర్షణకు గురయ్యే సన్నివేశాలు మరోసారి సాగతీతలా అనిపిస్తాయి. హీరో యుద్ధం చేయాలని నిర్ణయించుకునే ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుంది. ఒక్కో పాత్రని స్లో మోషన్ షాట్స్తో పరిచయం చేస్తూ స్టైలిష్గా సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. నాణ్యమైన విజువల్స్, నిర్మాణ హంగులతో కూడా కథ ప్రారంభించి ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ధ్రువ సర్జా గతంలో సినిమాలతో పోలిస్తే ఇందులో యాక్షన్ సన్నివేశాలు కాస్త వాస్తవికతతో రూపుదిద్దుకున్నట్టుగా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు రెండో భాగంపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు. ఇక సినిమా ఎలా ఉంది అనేది చూసుకుంటే ధ్రువ సర్జా ప్రథమార్థం అంతా కూడా అమాయకుడిలా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోతాడు. ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఆయన నటన సాగింది. హీరోయిన్ పోషించిన కొడవలి లక్ష్మి పాత్ర, అందులో రిష్మా ఒదిగిపోయింది, చాలా బాగా మెప్పిస్తుంది. సంజయ్ దత్ పోషించిన దేవా పాత్ర, అందులో ఆయన నటన సినిమాకి కీలకంగా ఉంటుంది. కానీ ప్రథమార్థంలో భయపెట్టినంతగా ఆ పాత్ర ద్వితీయార్థంలో ప్రభావం చూపించదు. ధర్మా పాత్ర సినిమాకి మరో ఆకర్షణ. ఈ కథలో డ్రామా పండిందంటే కారణం ఆ పాత్రే. సీనియర్ కథానాయకుడైన రమేష్ అరవింద్ ఆ పాత్రలో కనిపించిన తీరు చాలా బాగుంటుంది. వి రవిచంద్రన్ పోషించిన అన్నయ్యన్ పాత్ర కూడా కథలో కీలకమైన, కానీ ఆ పాత్రకు పెద్దగా వాడుకోవాలనిపించి ఉండదు డైరెక్టర్కి. శిల్పా శెట్టి పోషించిన సత్య పాత్ర చిన్నదే అయినా సినిమాలో దాని ప్రభావం చాలా కనిపించదు. రవిశంకర్ తదితరులు అలవాటైన పాత్రలో కనిపించారు. పతాక సన్నివేశాలు మెరుపులు బాగున్నాయి. అతిథి పాత్రలో కిచ్చా సుదీప్ అభిమానులను అలరిస్తాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉన్న అర్జున్ జన్యు పాటలు, నేపథ్య సంగీతం మెప్పించిన ఎడిటింగ్ పదును లేదనిపిస్తుంది. సినిమాని కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక దర్శకుడు ప్రేమ్ రాసుకున్న గ్యాంగ్స్టర్ డ్రామా కథలో ఇప్పటివరకు గ్యాంగ్స్టర్స్ని మాత్రమే పరిచయం చేసినట్టు అనిపిస్తుంది. పూర్తి స్థాయి డ్రామా కోసం రెండో పాటు చూస్తే కానీ అసలు కథ ఏంటి అనేది అర్థం కాకుండా ఉండేటట్టుగా చూపించినట్టుగా ఉంది. ఇందులో ముఖ్యంగా నటించినటువంటి ముఖ్యమైన పాత్రలు, విజువల్స్, నిర్మాణ విలువల వల్ల సినిమా కొంచెం ఉన్నతంగా కనిపించినా కొత్తదనం లేని కథనం, డ్రాగ్ చేసినటువంటి స్టోరీ వల్ల కొంచెం సినిమా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కథలోని లోపాల గురించి, కథ ఎలా ఉంది అనేది కానీ చూసుకుంటే 1980 దశకంలో నడిచినటువంటి ఈ కథ దేవా అనే అండర్వరల్డ్ డాన్ మన సంజయ్ దత్ అంటే బెంగళూరు పోలీసులకు కూడా దడ. తనకి ఎదురుబడి నిలిచే మొగాడు కూడా అక్కడ ఉండడు. అలాంటి డాన్కి వీరాభిమాని, అత్యంత అమాయకుడైన కాళీ అలియాస్ కాళిదాస్ మన హీరో. తనకి చదువు సరిగా అబ్బలేదని తన సొంత అన్నయ్య టీచర్గా పనిచేసే ధర్మ తనతో మాట్లాడటం మానేస్తాడు. మరి ఈ అన్నయ్య అంటే కూడా కాళీకి ఎంతో ప్రాణం అలాంటిది. ఈ అన్నయ్య తన కుటుంబం మీదకి దేవా ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తాడు? ఈ సమయంలో కాళీ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? ఈ మధ్యలో మరో పవర్ఫుల్ డాన్ భైరవ్ ఎవరు? అసలు కాళీకి దేవాకి ఎందుకు అంత ఇష్టం, అంత గౌరవం? అలాంటి వ్యక్తి తను ఎలా ఎదుగు తిరిగాడు? ఈ క్రమంలో దేవా భార్య సత్య చేసిన శబ్దం ఏంటి అనేవి సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు ప్రేమ్. ఈ చిత్రంలో ధ్రువ సర్జా మెయిన్ లీడ్ అయినప్పటికీ నటుడిగా సంజయ్ దత్ మాత్రమే మరింత ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాడు. దర్శకుడు సంజయ్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. మేజర్ హైలైట్ అనుకోవచ్చు. తనపై డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్లు కానీ, కొన్ని మాస్ సీన్స్ వంటివి మాస్ ఆడియన్స్కి మంచి ఊపు తెప్పిస్తాయి. అయితే ధ్రువ సర్జన్ హైలైట్ చేసిన పార్ట్ సెకండ్ పార్ట్లో ఉంటుందేమో అనిపిస్తుంది. ధ్రువ కూడా తన రోల్ బాగానే చేస్తాడు. తన గత సినిమా మార్టిన్తో పోలిస్తే ఇందులో కొంచెం బెటర్ అనుకోవచ్చు. యాక్షన్ పార్ట్ పక్కన పెడితే
ఒక అమాయక మొండి కుర్రాడు పాత్రలో బాగా చేశాడు. శిల్పా శెట్టి సాలిడ్ రోల్ ఇందులో దక్కింది. తన స్క్రీన్ స్పేస్ తక్కువైనా చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే హీరో అన్నయ్య పాత్రలో నటించినటువంటి రమేష్ అరవింద్ ఎంగేజ్ లిక్స్తో కనిపిస్తూ మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. అలానే క్లైమాక్స్ పార్ట్లో కిచ్చా సుదీప్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక వీటితో పాటుగా సినిమాలో కొన్ని మాస్ మూమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. ఇది కన్నడ సినిమా నుంచి వచ్చిన మరో ఓవర్ డ్రామాటిక్, ఓవర్ ఎలివేషన్స్తో కూడిన యాక్షన్ డ్రామా అని చెప్పాలి. ఇది రొటీన్ ఫ్లాట్. అందులో మాఫియా నేపథ్యం, అనవసరపు ఎలివేషన్స్, పైగా లాజిక్ లేని మరికొన్ని మూమెంట్స్ ఇందులో కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ సినిమాలో పరమచికాకు తెప్పించే అంశాలు మాత్రం హీరోయిన్ ఇంకా హీరోయిన్కి హీరోకి మధ్య సన్నివేశాలు ఇరికించినట్టుగా అనిపిస్తాయి. ధ్రువ సోలో సీన్స్ లేదా ఇతర సీన్స్లో ఓకే అనిపిస్తాడు, కానీ హీరోయిన్తో సన్నివేశాలు మాత్రం అంతగా అబ్బినట్టుగా అనిపించవు. పైగా హీరోయిన్ రోల్ కూడా హైపర్ యాక్టివ్గా కనిపిస్తూ పెద్దగా అరుస్తూ ఆమెను చూసే ఆడియన్స్ మరింత ఇరిటేట్ క్రియేట్ చేస్తుంది. ఇవి సినిమాలో బాగా చిరాకు తెప్పిస్తాయి. వీటితో పాటుగా కొన్ని ఎలివేషన్స్తో సినిమా మరీ ఓవర్గా పోతుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక నిమిషం ఓకే అనిపిస్తుంది, కానీ హీరో సొంత అన్నయ్య పాత్రలో ఆ రేంజ్ టర్న్ అనేది ఒకంత లాజిక్ లేకుండా ఉంటుంది. అప్పటి వరకు ఎంతో సౌమ్యంగా నిజాయితీగా తిరిగి అతను సడన్గా తన ప్రేమ కోసం సొంత తమ్ముడికే ఎదురు తిరిగేవాడిగా నిలబడటం అనేది పొంతన ఉండదు. వీటితో పాటుగా చాలా చోట్ల పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా వాడేశారు. రవిశంకర్ సొంతం గొంతు తెలుగు వెర్షన్లో లేకపోవటం మరీ వెల్తిగా అనిపిస్తూ ఉంటుంది. డబ్బింగ్ కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సాంకేతికంగా నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్న మేకర్స్ భారీ ఖర్చు మొత్తం సెట్స్ పెట్టేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వీక్గా అనిపిస్తాయి. సంగీతం కొన్ని చోట్ల బాగుంది, కానీ పుష్ప స్కోర్ వాడకుండా ఉంటే ఇంకా బాగుండేది. పాటలు అంతేమీ లేని కొన్ని పాటలు ప్లేస్మెంట్ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేయాల్సింది. కొంచెం కట్ చేస్తుంటే సినిమా మరోలాగా ఉండేది. ఇక దర్శకుడు ప్రేమ్ విషయానికి వస్తే తన వర్క్ కొంతమేర పర్వాలేదు, కానీ ఫుల్ ఫ్లెడ్గా ఆకట్టుకోలేదు. సాగతీత వల్ల సినిమాలో కొంచెం మైనస్ పాయింట్స్ అనిపిస్తాయి. 2 పార్ట్లుగా తీయాలనే ఆతృతతో సినిమాని మరీ డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సంజయ్ దత్ని సాలిడ్గా ప్రజెంట్ చేశారు. అలానే సెకండ్ హాఫ్కి కావాల్సిన కాంప్లెక్సిటీని ప్రీ ఇంటర్వెల్ బ్లాక్లో బాగా సెటప్ చేశారు, కానీ అందుకు తగ్గ రేంజ్లో ఇంట్రెస్టింగ్ కథనాన్ని మిగతా సగంలో నడిపించలేకపోయారు. కేవలం కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని ఎలివేషన్స్ వరకు తన వర్క్ బాగుంది, కానీ మిగతా అంతా ఓవర్ డ్రామాటిక్గా కనిపించి ఉంది. ఏ సర్టిఫికెట్తో వచ్చినటువంటి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం చికాకు తెప్పించినా యూత్కి పర్వాలేదనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ కేడీ ఒక రొటీన్ యాక్షన్ డ్రామా అని చెప్పచ్చు. సంజయ్ దత్, ధ్రువ సర్జాలపై కొన్ని మాస్ యాక్షన్ మూమెంట్స్ ఓకే అనిపిస్తాయి. కథను ఇంకా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి స్కోప్ ఉన్న దాన్ని దర్శకుడు అంత రొటీన్ ఓవర్ ఎలివేషన్స్తో యాక్షన్లతో నడిపించడం, పైగా హీరోయిన్ ట్రాక్ వంటివి బాగా డిసప్పాయింట్ చేస్తాయి. 2 పార్ట్లుగా లాగడం కోసం సాగదీయటం వల్ల సినిమాలో ఉన్నటువంటి మెయిన్ స్కోప్ కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీ సినిమాలోకం ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ 2.5/5. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? మీరైతే ఏ విధంగా రివ్యూ ఇస్తారు అనేది కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు మా ఈ రివ్యూ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ని అందించండి. మీ స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి మర్చిపోకుండా మా స్పేస్ సినిమాలోకం ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. సైనింగ్ ఆఫ్ మీ నంబూరి. మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై హింద్, జై భారత్.